ఎమ్మి వెనకాల చేరి పొగడ కొట్టేది చూసి నాకైతే దడబుట్టింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఉదయాన్నే లేచి అలా వాతావరణాన్ని ఆహ్వానిస్తున్నానా, ఈ మధ్యలో నాకైతే ఒక ఫోన్ అయితే వచ్చింది. ఏం ఫోన్ అంటే మా అమ్మ అయితే అలా ఎలా తిరిగేది ఆపేసి ఆ ముందు చర్చికి పోవాలి రా త్వరగా అని చెప్పింది. చెప్పంగా నేను కాముకుంటున్నా. ముందు యాప చెట్టు కాడికైతే వెళ్ళాను. యాప చెట్లో చూస్తే కాయలు అయితే కాస్తున్నాయి. ఈ సీజన్ లో పండ్లు కూడా కాస్తాయి కదా అని డౌట్ వచ్చింది. ఇంకా చాలా మంది ఒక కామెంట్ అయితే చేస్తా ఉన్నారు ప్రతి వీడియోకి. మీ ఊరు చాలా అందంగా చాలా బాగుంది రాము అని చెప్పారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. టైం అయిపోతుంది అనేసి నేనైతే త్వరగా పళ్ళు ఇంచి నోట్లు అయితే వేసుకున్నా. పళ్ళు తోముకుంటా పోతున్నా. ఎందుకంటే నాకు బ్రష్ కంటే కూడా పళ్ళు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఇది సాధారణంగా వచ్చేది కాబట్టి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటది. మా వీధులలో వస్తుంటే ఒక బిడ్డ కూడా కనిపించలే. ఎట్లా వెళ్ళిపోయారు నాయన, అందరు కానీ గాలి వాన కానీ కొట్టుకుని వెళ్ళిపోయారు. ఏందని డౌట్ వచ్చి చూస్తా పోతుంటే ఒక్క బిడ్డ కనిపించలే. ఏందని అసలు కథ ఏంద్ర, నేను ఒకటే పోతున్నాను సెంటర్ లో ఎవరు లేనట్టు కొమ్మిది మా ఇంట్లో మా ఏమైనా ఉందా లేదని డౌట్ గా పోతా ఉన్నా. మా వీడియోలు కానీ ఆ టౌన్ లో ఉన్న వాళ్ళు కానీ చూస్తే ఈ తడుగులు, ఈ పొలాలు, ఈ చెట్లు, ఈ పొట్లు, ఈ అడవులు చూస్తే చాలా అంటే చాలా అందంగా ఉంటది కదా. కాబట్టి ఒక మాట చెప్పాలనుకోండి మీకు, ఇలాంటి పల్లెటూరులో ఉండాలంటే అదృష్టం రాసి ఉండాలబ్బా. అలాగ అనుకుంటా పోతుంటే మా ఎమ్మ అయితే మా ఓడి నిద్ర లేపేసి పౌడర్తో కొడతా ఉన్నది. సుజన అయితే రెడీ అయిపోయినది. ఏ సుజన రెడీ అయిపోయినామంటే హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. హాయ్ ఫ్రెండ్స్ కదా కానీ రెడీ అయిపోయినామంటే ఆ రెడీ అయిపోయినామా అని చెప్పి నవ్వుకుంటా ఉన్నది. మా ఓడు కూడా జమ్మని రెడీ అయిపోయినాడు అనమాట. ఎప్పుడెప్పుడు వస్తామా, ఎప్పుడెప్పుడు తీసుకుని వెళ్ళేదాం అనేట్టుకున్నాడు. ఇంకా నేను కూడా జమ్మని రెడీ అయిపోయిన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసేయండి. నాది ఒక స్టైల్ అయినా దాని గురించి పెట్టుకోబాకండి. కానీ ఇంకా మా ఓడిని అయితే జమ్మని రెడీ చేసి మా అమ్మ అయితే బెడ్ అయితే వేసి నీట్ గా అయితే ఓడిని అయితే దాంట్లో పెడేస్తుంది. ఇంక సుజన అయితే అన్ని రెడీ చేసేసాను మావా అని చెప్పింది. ఒకసారి ఏవి రెడీ చేసి చూసేసిన ప్లాస్టిక్ బాక్స్, ఆ బాక్స్ లో వచ్చి అన్నం వేసుకున్నారు. దాంట్లో బ్యాగ్ లో వచ్చి బైబుల్ పుస్తకాలు అన్ని పెట్టుకున్నారు. ఇంకా నీట్ గా అయితే రెడీ అయిపోయారబ్బా. ఇంకా మా ఓడిని తీసుకుని పోవడం లేట్ అనుకుంటే మా అమ్మ అయితే పౌడర్ కొడుతుంది. వెనకాల భయంకరంగా కొడుతుంది. నేనైతే పౌడర్ కొట్టకుండా ఏం న్యాచురల్ గా ఉంటాను. ఆడవాళ్ళు కానీ పౌడర్ కానీ కొట్టకపోయారు అనుకో జిడ్డు కొట్టదు. నేనైతే పౌడర్ కొట్టకపోయినా కూడా జిడ్డు ఉంటాను. అందుకని ఎందుకు రబ్బా అనేసి ఆపేసి ఆ ముందు బండి ఎక్కి బయలుదేరేసాను అనమాట. సుజన అయితే అనుకుంటుంది, అమ్మ నా కడమోక దయచేసి పోనీ బోగమో అని కింద వారేసినట్టుగా ఉంది. కానీ సుజన కాడే ఫోన్ ఇచ్చేసాను లాస్ట్ కి. ఇంకా నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు వీడియో ఇక్కడ నుంచి నువ్వే తీయాలి సుజన అంటే సుజన కాడిచ్చాను. సుజన అయితే అనుకుంటుంది, మామ ఈ ఫోన్ ఎక్కడ పడిపోకుండా దేవుని కోరుకోలేమో అనుకుంటా, మనసులో అనుకుంటా ఉన్నది ఏమో అని తెలియదు. కానీ ఆ బండి అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయి బయలుదేరిపోతా ఉంటే సుజన అయితే అనుకుంటుంది, సుజన అనుకుంటున్నది లేదు, నేనైతే ముందు ఫోన్ తీసుకునేసి ముందు ఎలా ఉందో ఒకసారి చూపించాలని చూపించేస్తా ఉన్నా. ఇంతలో పిల్లకాయలందరూ అడ్డం వచ్చేస్తున్నారు. అలాగే అనుకోని లాస్ట్ కి అయితే మేము వచ్చి ఈ చర్చిలోకి అయితే వచ్చేసాం అనమాట. ఆ ఓడి పుట్టంగానే దేవుడు కృపను బట్టి పుట్టాడు కాబట్టి ముందు చర్చిలోకి అయితే తీసుకొచ్చాము. అదే విధంగా ఈ రోజు చర్చిలో కూడా వచ్చేసాము. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే నేనైతే వచ్చేసిన వెంటనే వేళ చాలా బాగుంది కాబట్టి దేవుడి దయ వల్ల మేము ఎంత దూరం రాగలిగినాము. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి వీడియో కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.